ప్రజెంట్ అయితే కింద ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. ఇది లోపల చూసారంటే ఇది హాల్ కారిడార్ లాగా ఉంది. అప్పట్లో హాస్పిటల్ స్టార్టింగ్ అప్పుడు పెయింటింగ్స్, పోస్టర్స్ కూడా ఇంకా అలానే కనిపిస్తున్నాయి మనకి. మనం స్ట్రైట్ గా వచ్చామంటే జీసస్ ఫోటో ఉంటుంది ఎదురుగా మనకి. ఆ తర్వాత ఈ హాస్పిటల్ ఫౌండర్స్ అనుకుంటా, వాల్ ఫోటోస్ ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. ప్లేస్ గురించి చెప్పాలంటే సూపర్, అంతే, ఇంకేం మాటలు. చాలా అందంగా చాలా చక్కగా ఉంది. దీన్ని పట్టుకొని అందరూ కలిసి హాంటెడ్ అంటే ఎలా బ్రో? లేదు, మీకు హాంటెడ్ అనిపించిందా? మీకు ఎక్కడ హాంటెడ్ అనిపించిందో చెప్పండి, అది హాంటెడో కాదు నేను ఎక్స్ప్లోర్ చేస్తా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది హాస్పిటల్ వర్కింగ్ లో ఉన్నప్పుడు పేషెంట్ ని విజిట్ అవడానికి సంబంధించిన బోర్డు లా ఉంది. మా కెమెరామెన్ చెప్తున్నాడు దెయ్యాలు గ్రూప్ పార్టీ చేసుకుంటున్నాయంట. ఇదిగో బ్రో చూడండి ఎంత చక్కగా దెయ్యం సిట్టింగ్ వేస్తుందో. మొత్తానికి ఈ హాస్పిటల్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే హాస్పిటల్ శిథిలావస్థలో ఉందని. బట్ కొన్ని రూమ్స్ కండిషన్స్ హాస్పిటల్ కొంచెం బెటర్గానే ఉంది. చూద్దాం, మాడిఫై చేసి ఫ్యూచర్లో ఉన్న హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ చేస్తారేమో. ఓపెన్ చేస్తే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేస్తే చాలా మంది పేషెంట్స్కి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ఇంకేమన్నా చూద్దాం, కనిపిస్తే డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేస్తా. మీరు ఏ హాస్పిటల్లో పుట్టారో దాని కింద కామెంట్ చేయండి. మీకు ఈ హాస్పిటల్ గురించి ఏమన్నా తెలుసుంటే డెఫినెట్గా మాతో షేర్ చేసుకోండి. ఫర్దర్గా నేను ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలని మీరు అనుకుంటే దాని కింద మెన్షన్ చేయండి. ఆ ప్లేస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు చూపిస్తాను. అది నెల్లూరు అయినా పర్లేదు, ఏ ఊరైనా పర్లేదు. మీకు ఎక్కడ ఏ ప్లేస్ హాంటెడ్గా ఉంటుంది లేదా క్రీపీగా ఉంటుందో మీరు ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నారో ఆ ప్లేస్ మీకోసం నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఈ హాస్పిటల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.